మహబూబ్నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ జారీ చేశారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది. మహబూబ్నగర్లో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక లో లెవెల్ ఉన్నటువంటి కల్వర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వరద ప్రవాహం పోటెడుతుంది. దీనివల్ల చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. జిల్లాలో గత కొన్ని రోజులుగా డ్రై స్పెల్ కనిపించింది. వర్షాలు లేకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొని ఉన్న తరుణంలో కురుస్తున్నటువంటి వర్షాలు చాలా ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు. ఇవి చాలా కీలకమైన సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల పంటలు ఎక్కువగా ఎదుగుదల దిశలో ఉన్నాయి కాబట్టి అట్లాంటి ఏరియాల్లో మాత్రం చాలా ఒక ప్రాణాధారం లాంటి వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో రెయినీ క్రాప్స్ అంటే వర్షాధార పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. సో చాలా చోట్ల వర్షాలు కురవకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు చాలా కీలకంగా మారాయని చెప్పవచ్చు. కృష్ణా బేసిన్లో కూడా రికార్డు స్థాయిలో వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఇక జూరాల ప్రాజెక్టుకి 1,00,000 క్యూసెక్ల పైగా ఇన్ఫో వస్తుంది. 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్లో వస్తున్నటువంటి వరద ప్రవాహంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ అంతా కూడా ఒక కనువిందు చేస్తుందని చెప్పవచ్చు. వరద ప్రవాహంతో కృష్ణమ్మ పర్వలు తొక్కుతుంటే కృష్ణా పరివాహం అంతా కూడా పూర్తి స్థాయిలో కలకల్లాడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు, అట్లాగే కృష్ణా బేసిన్లో కొనసాగుతున్నటువంటి వరద ప్రవాహం వల్ల జిల్లాలో చాలా చోట్ల కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మహబూబ్నగర్ జిల్లాతో పాటు నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, అలాగే వికారాబాద్ ఏరియాలో కూడా వర్షం పూర్తి స్థాయిలో ఎక్కువగా కురుస్తుంది. సో జనజీవనం అయితే స్తంభించిపోయింది. ఇంకా నిన్నటి నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం నాన్ స్టాప్గా పడుతుంది. అధికారులు అయితే హై అలర్ట్ జారీ చేశారు. ఐఎండీ కూడా అప్రమత్తత జారీ చేయడంతో సో పూర్తి స్థాయిలో జిల్లాలో అయితే వర్షం పడుతుంది. ఇక లోతట్టి ప్రాంతాలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో వర్షం పడుతుంది. కొన్ని చోట్ల భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న దృష్ట్యా అధికారులు ఆ రూట్ని డైవర్ట్ చేసి జనానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో రెయిన్ సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.